దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 19 వచనాలున్నాయి. మొదటి వచనం, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. రెండవ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. మూడవ వచనం, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. నాలుగవ వచనం, ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. ఐదవ వచనం, కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనము చేతును. ఆరవ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. ఏడవ వచనం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఎనిమిదవ వచనం, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. తొమ్మిదవ వచనం, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. 10వ వచనం, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయున్నారు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు. 11వ వచనం, వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. 12వ వచనం, నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13వ వచనం, పర్వతముల శిఖరముల మీద బలులనర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకీ వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లును వ్యభిచారిణులైరి. 14వ వచనం, జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను, వివేచన లేని జనము నిర్మూలమగును. 15వ వచనం, ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవును గాక. గిల్గాలునకు పోవద్దు, బేతావెనునకు పోవద్దు, యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. 16వ వచనం, పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును. 17వ వచనం, ఎఫ్రాయిము విగ్రహములతో కలిసికొనెను, వానిని అలాగుననే యుండనిమ్ము. 18వ వచనం, వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారే అవమానకరమైన దానిని ప్రేమింతురు. 19వ వచనం, సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.